హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి వైసీపీ నుంచి గ్రంథి శ్రీనివాస గారు, జనసేన నుంచి రామాంజనేయ గారు పోటీ చేస్తున్నారు. ఈసారి ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంటారు? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటదండి మాకు. ఎందుకని అంటే జగన్ గారి పరిపాలన నచ్చలేదు మీకు? ఏం నచ్చిందండి? మంతాది రోడ్డు మీద నిలబడ్డాడండి. ముందు పక్కకి పనులు లేవు, ఏమి లేవు. మీరు చెప్పి ఏం చేస్తారు? మీరేం చేయగలరా? రోడ్డు మీద తాను మేము డబ్బులు ఎట్టి పోలీసులు మరి అదిలిపోయి మనిషి కొట్టాడు, పట్టుకొట్టాడు. బాబు రావాలా, మాకు జాబు రావాలా, బాబు రావాలి. ధర్మ హాస్పిటల్ మరి ఆపరేషన్ లేవు. మా అమ్మాయి కసవించిందంట, హాస్పిటల్ మంది ఆడుతుంట. అది ఏమన్నారు? బాబు ఆపరేషన్ కొద్దు, మీరు బయట చూపించుకోండి, బయట చూపించుకోండి, అక్కడ చూపించుకుంటారంట. అది ఏముందండి? స్కామ్ జరుగుతుంది, జగన్ స్కామ్ జరుగుతుంది. ముందు ఒక కోట, 2 కోట్లు అది, 2 కోట 2 కోట్లు పడితే భారీ ఊరుకుంటుందా? ఆ బ్యాంక్ షాపులో కొనుక్కుంటే ఎందుకు బయట అది బయట వస్తే పోసి వాళ్ళు సెలెక్ట్ పోతున్నారు, దాచుకోవాలి చెప్తున్నాను. ఎంత స్కామ్ అంటే తప్పు. బాబు చెప్పండి. ఎవరినే జగన్ ప్రభుత్వంలో మందు తాగుతాకి నిశ్చయం చేస్తున్నాడు. మందు ఆపేయాలి, రోడ్డు మీద తాగేయాలి, నలుగురు చూసేలా చేయకూడదు. ఫస్ట్ ఏంటో తెలుసా? చీటింగ్ తీసాడు. ఎందుకంటే పోలీసు వాళ్ళు కొడతారో, సెల్లట్కి వెళ్ళిపోతారో, లేకపోతే మందు ఆపేయాలి, తాగుతాం ఆపేయాలి. అలా అలాగా అవుతారులేండి, ఆపేయాల. ఎందుకు ఈ బాధ మాకు? జగన్ ప్రభుత్వం ఏముంది? పోనీ ఆడవాళ్ళకి డబ్బులు వేస్తున్నాడేం కాదు, నోరు గల వాళ్ళకి వేస్తున్నాడు. ఏరియాలో నోరు గల ఉంటారు చూడండి, వాళ్ళకి వేస్తున్నాడు. నోరు మెత్తనోడు గారు డబ్బులు అంతులేదు. ఎందుకు 40 సంవత్సరాలు డబ్బులు వేస్తాం? ఎందుకు? మేము కష్టపడుతున్నాం. కష్టపడలకి ఇసుక అన్ని రిలీజ్ చేసానుకో, మేము కట్టుబడి పోతాం. డబ్బులు ఏంటి? ఎందుకు వేయటం? డబ్బులు మాకు లేవా? పని చేసుకోండి, అక్కడ డబ్బులు రావా? అది ఓకే మాట, ఇంకొద్దు. మేము ఉమ్మడి చదివితేనే బాగుంటది అనుకుంటున్నాం. ఉమ్మడి అయితే బాగుంటుంది. ఎందుకని సార్? ఎందుకంటే 6 ఏళ్ళు అయింది డబ్బులు కట్టి, కట్టిన ఇళ్ళే ఇవ్వలేదు. ఎలా ఎత్తామండి? ఒకట కట్టిన ఇళ్ళు ఇవ్వలేదు. 6 ఏళ్ళు అయింది, వడ్డీలు తెచ్చి వడ్డీలు కట్టుకోలేకపోతున్నాం. ఎంత కట్టారు? 50,000 కట్టామండి. 6 సంవత్సరాలు చంద్రబాబు హయాంలో కట్టామండి. కట్టేసారు. ఇల్లు ఇదిగో ఇచ్చేస్తున్నాం అనేటప్పుడు అది దిగిపోయాడు. దిగిపోయి ఈయన రంగులు వేసుకున్నాడు అనుకో, ఈయనైనా ఇవ్వాలి కదండి. ఇప్పుడు ఎవరో వస్తే మాకు ఒకటే. కట్టినిళ్ళు ఇప్పుడు 50,000. ఇప్పుడు మేము మా ఇంటి వాళ్ళం అక్కడ తెచ్చా ఇక్కడ తెచ్చే ఇచ్చాం. ఆ 50,000కి 6 సంవత్సరాల మట్టి వడ్డీ కట్టుకోవాలంటే ఎంత అవుతుందో చెప్పండి. మీరే చెప్పండి. ఇక్కడ ఇంటి అద్దె కట్టుకుంటామా, ఈ వడ్డీయే కట్టుకుంటామా? కట్టినిళ్ళే కదండి. ఈయన ఇప్పుడు కట్టేసి ఇవ్వలేదా? కట్టినిళ్ళే ఇవ్వలేదు ఈయన. ఇంకా ఎలా ఎత్తామండి ఒకటి? థ్యాంక్ యూ సార్. చెప్పండి మీరు. అదే ఉమ్మడి ప్రభుత్వం వస్తేనే ఉండదు, కూటమి. ఇక్కడ అంజిబాబు గారు వస్తారా, గ్రంథి శ్రీనివాస వస్తారు? అంజిబాబు గారు వస్తారు. ఈజీగా గెలుస్తారు, టఫ్ ఉండదు ఫైట్? అసలు టఫ్ ఏమి ఉండదు, ఈజీగా గెలుస్తారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటున్నారు? ఈసారి టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? ఎందుకని అంటే అండి, సామాన్యుడికి ఆదాయం తగ్గిపోయింది. ఓకే, ఇంట్లో కథలు లేనోడికి, మెదలు లేనోడికి అంటే తినడానికి ఎవడన్నా పెడితే తిందాం అనుకునేవాడికి ₹1 ఉందో తప్పితే, కష్టపడి బతుకుదాం అనుకునేవాడికి ₹1 లేదు. కదులు మెదులు లేనోడు, కాళ్ళు చేతు కథలు లేనోడికి ₹100 ఇచ్చినా బతుకుతాడు. మొత్తం ఒంట్లో జీవాలన్నీ కదిలి వాడికి ఆదాయం లేకపోతే ఆడు ఎలా బతుకుతాడు? మరి సారి భీమవరం జనసేన నుంచి అంజిబాబు గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి గ్రంథి శ్రీనివాస్ గారు. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? సార్ మాకు తెలిసి గన్సీన్ గారిని మేము బ్యాడ్ అని అనం, కానీ జగన్ వల్ల మా గన్సీన్ గారికి బ్యాడ్. అందరేమో ఎమ్మెల్యేల వల్ల జగన్ గారు బ్యాడ్ అంటున్నారు, మీరేమో జగన్ గారి వల్ల మీ ఎమ్మెల్యే బ్యాడ్ అంటున్నారు. ఏ ఒక్కడన్నా సరే గన్సీన్ గారు వల్ల ఈ బ్యాడ్ ఉంది అని చెప్పమానండి. ఎవడైనా వచ్చి నాతో వాదింతానంటే మాది పవిత్ర కరిగిపోయింది, నా దగ్గరికి రమ్మనండి. జగన్ వలన ఈ పొరపాటు ఉందని చెప్పి మేము చూపిస్తాం. మా గంధి శ్రీరాన్న వలన ఎవడైనా పొరపాటు ఉందని ఎవడైనా ఎవడైనా వచ్చినా సరే మేము రెడీ. కానీ
అధికారంలోకి వచ్చేది చంద్రబాబు నాయుడు కాబట్టి మేము గంధసీని గారిని కాదనలేక అంజిబాబు గారి వైపుకు మద్దతు ఇస్తున్నాం అంతే. కానండి గ్రంథసీని గారిని మించిన నాయకుడు ఈ ఎమ్మెల్యేగా అయితే మాత్రం కాదు. ఏం చేస్తారు ఎవరైనా సరే, రాజే ముఖ్యం. సామంతరాజే సామంతరాజు వలన రాజు మోడీ గారి వలన అయిపోయిన ముఖ్యమంత్రి వలన అవ్వదు కదండి. కాబట్టి జగన్ చేయలేకపోయాడు కాబట్టి మా శ్రీను గారిని తక్కువగా అనుకోవాల్సి వస్తుంది. కానీ మా శ్రీను గారు ఎప్పుడైనా టైగర్. కానీ తెలుగుదేశం రావాలని మేము కోరుకుంటాం. ఏం చేస్తానంటే అక్కడ జగన్ ఫెయిల్యూర్ అయ్యాడు, మా శ్రీను గారు ఫెయిల్యూర్ అయ్యారంటే ఒప్పుకోం. మళ్ళీ ఇది ఒకటి ఉంది ఇందులో. ఏమంటే చెత్తపన్ను అన్నారు. అయ్యో ఏ రోడ్డు అయినా సరే ఒక రోడ్డు పూర్తిగా రోడ్డు వేసామన్నా చూపించమనండి. ప్యాచ్ వర్క్ లేదు. సైకిల్ ప్యాచ్ పెడితే సైకిల్ ప్యాచ్ చేసినట్టు పూర్తిగా టైర్ మార్చి టైర్ వేయలా, టైర్ కి ప్యాచ్ చేసి మళ్ళీ కొత్త అనుకుని వెళ్ళిపోరా అన్నట్టుగాను. ఇక మా కొట్టెదురుగానే ఉంది. మీరు నన్ను చూపించున్నారు, నా కొట్టెదురుగా ఉన్న రోడ్ని కూడా మీరు చూపించండి. ఇలాగే ఉందండి. కాబట్టి ఇక మా శ్రీని గారి వలన మాకు వచ్చిన ప్రాబ్లం లేదు, అక్కడ జగన్ వల్లనే ప్రాబ్లం. జగన్ మారాడంటే రాష్ట్రం మారుతుంది. చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా అంటే ఒకడికి ఉద్యోగం వచ్చింది లేదు. పోనీ లేదు ప్రతిష్టాత్మకంగా ఇక ఈ ప్రాజెక్ట్ వచ్చేసింది వ్యవహారానికే లేదా ఈ రాష్ట్రానికి అని చెప్పి చూపించడానికి ఏమన్నా ఉన్నదా? చూపించడానికే లేదు, చూడటానికే లేదు. ఏ బిల్డింగ్లు వచ్చేసిన అమరావతిలో ఉన్నదా అంటే అమరావతిలో మొలిసేసిన దానికన్నా మా కొల్లేరులో వెలిసిన గడ్డల కన్నా అమరావతిలోనే ఎక్కువ గడ్డి మొలిసింది. అదే టీడీపీ రావాలంటారు, చంద్రబాబు గారు రావాలంటారు. చంద్రబాబు నాయుడు రావాలి సార్. చదువుకున్నవాడు ఎవడ, నేను 5 సార్ చదివింది, నాలాంటి ఉద్యోగం రాదు. నేను వ్యాపారానికి పని చేస్తాను, కూలి పనికి పని చేస్తాను. చదువుకున్నవాడు అంటూ ఉన్నాడంటే ఆడు ఉద్యోగానికి పనిచేస్తాడు. ఉద్యోగస్తులు నా పిల్లలకు వచ్చేసింది, నాకు పిచ్చిని వచ్చేసింది, నాలాంటి వాడే కదండి మిడిల్ క్లాస్ వాళ్ళు పింఛన్ వచ్చిందని ఆనందపడతాం కాదురా. నువ్వు ఇవాళ బతుకుతావు, రేపు సత్తావు. 18 ఏళ్ళు ఉన్నవాడికి జీవితకాలం ఫ్యూచర్ చూపించు. ఆడికి రావాలంటే ఆడికి ఉద్యోగం కావాలి. అలాంటి వాడికి జీవితం లేనప్పుడు నువ్వు 90 ఏళ్ళు వచ్చిన ముసలుడు ఏంటి సార్ ఓ మెసాలు తిరిగేది ఇలా తిరిగేది బతికేది ఏం ఉపయోగం? ఏ ఉపయోగం లేదు. యువతకే ఉపాధి హామీ కావాలి. రాజధాని గురించి మీరు ఏమంటారు? 3 అయితే బెటర్ అంటారా, 1 అయితే బెటర్ అంటారా? ఏదండి రాజధాని గురించి మీరు ఏమంటారు? 3 అయితే బెటర్ అంటారా, 1 అయితే బెటర్ అంటారా? మొదటి దానికే మొగుడు లేడంట, కడదాని కళ్యాణం అలా అన్నాడంట. అది ముందున్న దానికే పెళ్లి చేయలేదు వీడు. వెనకాల ఉన్న ముగ్గురికి పెళ్లిళ్ళు ఎలా చేద్దాం, కళ్యాణ మండపాలు ఎక్కడ పెడదాం, దాని స్పెషాలిటీ ఏంటి అని అడిగినట్టు ఉంది. అది ఏమీ జరగదు. మేమేమి చెప్పలేండి, మా తెలుగుదేశం పార్టీ ఎవరం కాదు. ఎక్కడ ఉండి మరి ఉండి సార్ ఎవరు వస్తారు? శివ గారు వస్తారు. శివ గారు కాదు, రాంబాబు గారు. రాంబాబు గారు శివ గారు ఇండిపెండెంట్ గా అని చెప్తున్నారు కదా. ఏమున్నాయి అన్ని మాకు తెలియదు కదా, మేము బేవరాన్ని ఉంటాం. ఇన్ కేసు ఇండిపెండెంట్ గా చేస్తే శివ గారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా చేస్తే మేమైతే మటుకు ఇంకా దానికి ఛాన్స్ లేదండి. దీనికి వైఎస్ఆర్కి ఛాన్స్ లేదు. లేదండి. ఎందుకని? ఇంకా చెప్పక్కర్లేదండి, రోడ్డు మీద ఉన్నాం కదా, ఇంక ఇదే పరిస్థితి అనుకోండి. రెండో మాట్లేదండి. అంతేనా? డబ్బులు పోయి ముందు మన రోడ్డు మీద అంతా ఉన్నాం. బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిపండి 3 పొత్తుతో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి ఉంటదండి. పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, రేపొద్దుడు ఏంటంటే వాణిజ్య పరంగా ఏమీ లేవు కదండి. ఈ 5 సంవత్సరాలు ఏమీ లేదు, డబ్బులంతా స్మాష్ చేయడం తప్ప ఏమీ లేదు. మాకు కావాల్సిన టీడీపీ, జనసేన అండి. ఇక్కడ అంజిబాబు గారు 30,000 40,000 మెజార్టీతో గ్యారంటీకి విన్నింగ్ అండి. భీమవరం ఎవరు వస్తారు? అంజిబాబు గారా, గ్రంథి శ్రీనివాస్ గారా? అంజిబాబు గారు వస్తారు అనుకుంటారు. ఎందుకని? ఎందుకంటే జనసేన కదా. జనసేన ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటున్నారు? వైఎస్ఆర్సీపీ అండి. వైఎస్ఆర్సీపీ ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన? బాగా అనేం కాదండి, పైన ఇక్కడ గంధసీన్ గారు కావాలంతే. గంధసీన్ ఓకే.
అంటే ఈసారి ఫైట్ ఎలా ఉంటుంది భీమవరం? అంజబాబు గారు పోటీ చేస్తున్నారు నుంచి. ఏమైనా సీన్ గారికి బాగుంటదండి. సీన్ గారికి బాగుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏముంది, మూడో పార్టీ ఏదైనా ఉంటే సరిపోయింది. మూడో పార్టీయా? కొత్తగా పెట్టారు కదా జేడీ లక్ష్మణ్ గారు. పెట్టాలండి. ఈ పార్టీలు దేనికి ఉంది కానీ ఇంకో మూడో పార్టీ ఏదైనా వచ్చింది అనుకోండి, దాని గురించి ఆలోచించాలండి. ఓకే, అంతేగాని ఈ పార్టీలు ఏంటంటే ఆడి కోసం వీళ్ళ కోసం వాళ్ళతో కొట్టుకుంటుంది తప్పండి ఏముండదండి. ఏముండదండి. అది మూడో పార్టీ వచ్చింది అనుకోండి, దాన్ని మట్టి ఒక అవకాశం అవతలకి ఇవ్వాలండి. ఓకే, సరే అండి. అయితే సైకిల్ వస్తాడా బాబు? మళ్ళీ నువ్వు రావాలి. బాబు రావాలి. ఎందుకు? అన్ని పెడతారా? 5 రూపాయల భోజనం ఇస్తారా? ఓకే, చెప్పండి ఈసారి ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు జగన్? చంద్రబాబు వస్తే బాగుంటదా జగన్ వస్తే బాగుంటదా? చంద్రబాబు బాగుంటుంది అంటారా? అందరూ అంటున్నారా? మీరేమనుకుంటున్నారు? మేమేమనుకుంటాం, మేమది అనుకుంటున్నాం. మరి అదే అనుకుంటున్నారా? ఓకే, థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరు బాగా చేస్తే ప్రజెంట్ జగన్ గవర్నమెంట్ ఎలా ఉందండి? బాగుంది. మరి ఈసారి భీమవరం నుంచి గంధి శ్రీనివాస్ గారు గెలుస్తారా? కంది శ్రీనివాస్ గారు అంటే చూడాలండి. తెలుగుదేశం బాగుంటుంది అనుకుంటున్నాను. తెలుగుదేశం బాగుంటుంది. మరి ఇక్కడ ఏమో తెలుగుదేశం అభ్యర్థి, కూటమి అభ్యర్థి కింద అంజబాబు గారు పోటీ చేస్తున్నారు కదా, గెలుస్తారంటారు ఆయన? గెలుస్తారండి. ఈజీగా గెలుస్తారా కష్టం ఉంటుందా? ఈజీగా గెలుస్తారు. ఈజీగా గెలుస్తారు. పార్టీ పరంగా గెలుస్తారు. పార్టీ పరంగా గెలుస్తారు. గురువు మీరు చెప్పండి. బాగుంటుంది, తెలుగుదేశం బాగుంటుంది. తెలుగుదేశం బాగుంటుంది. అంటే ఫైట్ ఈజీగా ఉంటుంది సార్? సమస్య లేదండి. ఆయన సీఎం నెక్స్ట్. ఆయన సీఎం. పవన్ కళ్యాణ్ కూడా బాగుంటుంది అండి. ఎవరు వచ్చినా పర్వాలేదు. ఎవరు వచ్చినా పర్వాలేదా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. మరి ఇక్కడ గంధి శ్రీనివాస్ వస్తారా మళ్ళీ? నువ్వు వస్తారండి. ఉమ్మడి అభ్యర్థి అయితేనే బాగుంటుంది సార్. ఉమ్మడి అభ్యర్థి ఎందుకంటారంటే జగన్ గారి పరిపాలన నచ్చలేదు మీకు? నచ్చబోటానికి అన్ని పెరిగిపోయినాయి సార్ రేట్లు. కరెంటు బిల్లు ఏ రకంగా హౌస్ ట్యాక్సులు పెట్రోల్ రేట్లు అన్ని పెరిగిపోయినాయి సార్. ఓకే, దాంతో ప్రభుత్వం మారితేనే బాగుంటుందని చెప్పేసి మా అభిప్రాయం. ఓకే, మరి భీమవరం అంజబాబు గారు జనసేన నుంచి పోటీ చేస్తున్నారు కదా? అవును సార్, ఉమ్మడి అభ్యర్థి సీఎం అవ్వాలంటే ఉద్దేశం అదే కదా సార్. ఓకే, వస్తారంటారు అంజబాబు గారు? వస్తారు, తప్పనిసరి వస్తారు సార్. చెప్పండి ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వస్తే బాగుంటది అంటే జనసేన రావాలనుకుంటున్నాం. జనసేన. ఓకే, మరి అంజబాబు గారికి ఇచ్చారు కదా ఇక్కడ జనసేన? అవును, అంజబాబు గారికి ఇచ్చారు. గెలుపు ఈజీగా ఉంటుందా టఫ్ ఉంటుందా? ఏంటి? ఈజీగానే ఉంటది. ఈజీగానే. ఈజీగా మంచి చేస్తే వాళ్ళు వస్తే బాగుంటుంది అండి. ఓకే, ఎలా చేశారు జగన్ గారు 5 years? ఎవరేజ్ ఉండదు. యావరేజ్. మరి ఈసారి వస్తారంటారా గంధి శ్రీనివాస్ గారు ఇక్కడ? అది దేవుడికి తెలియాలండి, మనం చెప్పలేమండి. దేవుడు తెలియదంటారా? అంతే మరి. ఏం పేరు మీ పేరు? నా పేరు ధనంజయ్. ఏం చేస్తారు మీరు? కాఫీ పని చేస్తాం. చెప్పండి ఈసారి ఎవరు వస్తే బాగుంటది? ఈసారి చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటది. ఎందుకని అనుకుంటున్నాం మరి. అలాగని అనుకుంటున్నారా? మరి జగన్ గారి పరిపాలన నచ్చలేదా? మాది బాగానే ఉంది, ఎందుకు బాగాలేదు మరి? ఎలా ఉంది మీ జగన్ గారి పరిపాలన? మీ పనులు ఎలా ఉన్నాయి? బాగున్నాయా? పనులు ఎంతకంతే ఉన్నాయి. అంతకంతే ఉన్నాయి. ఎందుకని? ఇసుక లేదు కదా, ఇసుక రేట్లు ఎక్కువైపోయి. ఇసుక రేట్లు ఎక్కువైపోయినాయా? ఓకే, మరి దాని భీమవరం ఎవరు వస్తారంటారు? అంజబాబు గారా గంధి శ్రీనివాస్ గారా? ఏం చెప్తామండి, అవన్నీ స్వామి వెళ్ళిపోతున్నాయండి. చెప్పండి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు మరి ఇక్కడ? మారే అవకాశం ఉందంటారు అక్కడ? మారొచ్చండి. మారచ్చు. చెప్పండి. మారచ్చు అంటారు. ఎందుకని? పరిపాలన బాగోలేదండి సార్. పరిపాలన బాగోలేదండి. 90% జగన్ గారే. జగన్ గారే 90%. 90%. 10% మటుకి అవుట్ ఆఫ్. ఓకే, ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు బాగా? మాకు మహిళలు ఇచ్చారు 15,000 పథకం ఇచ్చారు. ఓకే, మరి సరే గంధి శ్రీనివాస్ గారు వస్తారంటారా? వస్తారు. మాకు కూడా రోడ్లే బాగు చేశారు. రోడ్లు బాగా చేశారు. ఓకే, రోడ్లు బాగుంది, వీధులు బాగున్నాయి. పరిపాలన బాగుంది సార్. ఇక్కడ ఇక్కడ పడుతున్నాయి కదా, మా ఊరి పడుతున్నాయి కదా, గంతి కదా. ప్రభుత్వమైన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, తర్వాత ప్రజల కోసం సంక్షేమం చూసేది కదండి కావాలి. ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజెంట్ గవర్నమెంట్ ఎలా ఉందంటారు? 5 years చేశారు కదా జగన్ గారు. ప్రజెంట్ గవర్నమెంట్, మేము ఎంప్లాయీస్ గా గవర్నమెంట్ ఏముందండి, వాళ్ళ గవర్నమెంట్ రూల్స్ అలా కూడా వాళ్ళు చేస్తాం. ఓకే, మీది ఎక్కడ ఉండినా భీమవరం? ఉండినా. చెప్పండి, ఉండిలో సార్ ఎవరు వచ్చే అవకాశం ఉంది? చెప్పలేదు సార్, టైం మార్చు కదండి. అంటే శివ గారు మళ్ళీ ఇండిపెండెంట్ చేస్తున్నారంట కదా? అవును.
నేను అన్ని వచ్చి చాలా అవుతుందండి. ఎక్కడ భీమవరం ఉంటారా మీరు? భీమవరం ఎలా ఉందండి ఇక్కడ? ఐడియా లేదా? ఎలా ఉంది జగన్ పరిపాలన ఎలా ఉందండి 5 years? పర్లేదు సార్ బాగా. భీమవరం పోటీగానే ఉంటదండి. ఎందుకని ఉంటారు? పోటీ ఉంటదండి. అంటే పవన్ కళ్యాణ్ ఓడించిన వ్యక్తి గ్రంథి శ్రీనివాస్ గారు, మరి అంటే ఆయన పోటీ ఉంటుంది అంటారా? ఇప్పుడు అంజబాబు గారు కదా అంజబాబు గారే వస్తారని అనుకుంటున్నామండి. అనుకుంటున్నారు. ఎందుకని? టీడీపీ జనసేన 2 కూటమి కదండి, 3 కూటమి కదా, దానివల్ల అండి. ఎలా ఉంటుంది? ఈజీగా ఉంటుందా టఫ్ ఉంటుందా ఫైట్? ఈజీగానే ఉంటదండి. ఈజీగా ఉంటుంది. రఘురామకృష్ణరాజు గారికి ఎత్తే ఈజీగా ఉంటదండి, రఘు గారికి పోతే టఫ్ గా ఉంటుంది. టఫ్ ఉంటుంది. నిజం చెప్పమంటారా? ఎవరైనా ఒకటే సార్, ఎవరైనా ఒకటే. ఓకే. ఇంకేదంటే ఇద్దరు వెనకాల స్కాముల బోర్డు ఉన్నాయి సార్. ఓకే. అయినప్పటికీ ఇందులో బెటర్ ఎవరు అంతే ఉన్నంతలో, అది ప్రజలు డిసైడ్ చేస్తారు ఓటింగ్ తో. కొత్తగా జేడీ లక్ష్మీ గారు పార్టీ పెట్టారు కదండి, ఏమంటారు ఆ పార్టీ గురించి మీరు? ఎలక్షన్స్ ముందు పడితే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బట్ట కలిసిపోతాయి పార్టీలు అన్ని. ఓకే. ప్రజెంట్ ప్రభుత్వ పథకాలు ఇస్తున్నారు కదండి, ఉచిత పథకాలు ఎలా ఉన్నాయి? దాని మీద మీ కామెంట్. ఉచిత పథకాలకు అర్హుడు నేను కాదు, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ పెన్షనర్ని, అవేవి నాకు రావు. ఓకే. చేత రాష్ట్రంలో ఇప్పుడు రోడ్లు అవన్నీ కాలువలు ఇవన్నీ ఎలా ఉన్నాయో మీరే చూస్తున్నారు, నేను చెప్పక్కర్లేదు, ఎవ్వరూ చెప్పక్కర్లా. టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది. ఇక్కడ అంజబాబు గారు వస్తారా, గ్రంథి శ్రీనివాస్ గారు వస్తారా? దెబ్బగా ఉంటుంది కాంపిటీషన్. దెబ్బ వస్తే బాగుంటది. టీడీపీ వస్తే బాగుంటది. టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని? కొన్ని కష్టాలు తీరుతాయి జనాలకి. ఏ కష్టాలు? మందు కష్టాలా అండి? వ్యాపారస్తులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఏ విధంగా? మాట కలెక్టర్లు ఇబ్బంది, రోడ్ల మీద వ్యాపారాలు ఏంటని దెబ్బలాడుతున్నారు. అందులో మాకు మీదే ఇష్టం. భీమవరం ఎవరు ఈసారి? ఈసారి జనసేన వస్తుంది. జనసేన వస్తుంది. భీమవరంలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఈ రోజు మాది భీమవరం లోకల్ కదన్నా. ఎక్కడ? మాది మూలంక కలిదండి, కైకలూరు నియోజకవర్గం. కైకలూరా? ఓకే. సరే, కైకలూరులో ఎవరు వచ్చే అవకాశం ఉందన్నారు? ఫ్యామిలీ బీజేపీ అభ్యర్థి మొత్తం తెలుస్తుందా? కన్ఫర్మ్. మరి సీఎం ఎవరు అవుతారంటారు? సీఎం అయితే కొంచెం పోటాపోటీగా ఉంటుంది అన్న, చెప్ప సస్పెన్స్. వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇక్కడ భీమవరంలో? జగన్ అనుకుంటున్నాం. జగన్ అనుకుంటున్నారు ఎక్కువ. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అమ్మఒడా నాకంతా పొలిటికల్ మీద. భీమవరంలో ఎవరు వస్తే బాగుంటది? గన్ శ్రీనివాస్ గారు, మళ్ళీ గన్ శ్రీనివాస్ గారు. ఓకే. ఎందుకని అంటారు? వర్క్ అందరికీ కొంచెం, అందరికి ఎవరే వెళ్ళినా వర్క్ ఆయన చేసి పెడతాం, కొంచెం దగ్గరుండి వర్క్ చేసి పెడుతున్నారు కాబట్టి మళ్ళీ ఆయనే వస్తారని అనుకుంటున్నాను. మరి కూటమి కలిసింది కదా, ఆ ప్రభావం ఏముండదు అంటారా? ఉండదండి, ఉండదు. ఓకే. ఎఫెక్ట్ ఉండదు. వాళ్ళ దాంట్లో వాళ్ళకి పడతలేదు, ఎందుకు కలిసారో వాళ్ళకే తెలియదు. మన మోడీ గారు వచ్చారు, వైఎస్ఆర్సీపీని విమర్శించారంటారా? లేదు, అంతా ఏదో తాత్కాలికంగా అలా కలవాలన్న ఉద్దేశంలో కలిసారు అంతే. అంతే, అదే పర్మనెంట్ గా ఉండేది కాదు. వాళ్ళ ఒకరికే నమ్మకాలు లేవు. మరి వైసీపీ వాళ్ళు బాగా ప్రకటించారు కదా, బీజేపీతో మాకు ఫ్రెండ్షిప్ ఉందని, ఎందుకు ప్రకటించట్లేదు? అలాగే అంటే డైరెక్ట్ గా ఎప్పుడు పొత్తు తీసుకోలేదండి. వైఎస్ఆర్సీపీ వెళ్ళి దాంట్లో కలవలేదు. ఓన్లీ మాకు కేంద్ర ప్రభుత్వంతో మాత్రమే ఏంటి సఖ్యత కోరుకుంటాం, కానీ డైరెక్ట్ గా పార్టీతో ఎప్పుడు సఖ్యత కోరుకోవాలి వీళ్ళు డైరెక్ట్ గానే ప్రకటిస్తున్నారు కదా, అందువల్ల ఎప్పుడు ప్రకటించరండి వీళ్ళ, ఆ ఛాన్స్ లేదు. లాస్ట్ టైం 157 వచ్చిన సీట్లు, ఈసారి ఎన్ని వస్తాయి అంటారు? 120 అబోవ్ రావచ్చు. 120 అబోవ్ షూర్. ఎందుకంటారు అంటే ఇంత మంచి పథకాలు ఇచ్చి ఇంత మంచిగా చేస్తున్నప్పుడు ఇంకా పెరగాలి కదా. అన్నట్టు 175 వైనాట్ 175 అన్నారు కదా. జిలేబీ రోజు తిన్నాం అనుకోండి, అదే వ్యక్తి పుట్టేద్దాం అంటే ఒక వ్యక్తి అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు. అందువల్ల కంపల్సరీ ఎంతో కొంత వ్యతిరేకత ఉంటది. ఏ పార్టీ రెండోసారి రావడానికి ఆస్కారం కూడా ఉండదు. అదే కాకపోతే ఈయన చేసిన ఈ పథకాలే ఈయనకి గెలిపించవచ్చు. నవరత్నాలు వచ్చి ఏ పథకం అయినా సరే డైరెక్ట్ గా అండి. ఇది అభివృద్ధి అంటున్నారు, వీటిలోనే అభివృద్ధి అండి. జాబులు కూడా ఈయన ఎక్కువ ఇచ్చారు అందరి మీద, అందువల్ల ఈయన రావడానికి మళ్ళీ ఆస్కారం ఉంది. గ్రంథి శ్రీనివాస్ గారు ఈజీగా ఎక్కుతారా, టఫ్ ఫైట్ ఉంటుందా? టఫ్ ఫైట్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఎందుకని సార్? యువతకి ఉద్యోగాలు అయితే దొరుకుతాయంట. ఓకే. మరి సార్ భీమవరంలో సరే ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? అంజబాబు గారా, గ్రంథి శ్రీనివాస్ గారు? టఫ్గా ఉంటుంది. టఫ్గా ఉంటుందా? ఓకే. అంటే టీడీపీ జనసేన కలిసింది కదా, కలిసినా సరే టఫ్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది. తెలుగుదేశం వస్తే బాగుంటుంది. ఎందుకని? ప్రభుత్వం మారాలి కదా, మరి అప్డేట్ ఏమీ లేదండి. ఓకే. జనసేన తెలుగుదేశం కలిసి రావాలి. మరి ఇక్కడ అంజబాబు గారు ఇచ్చారు జనసేన నుంచి, వైసీపీ నుంచి ఏమో గ్రంథి శ్రీనివాస్ గారు. ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? అయితే నాకైతే తెలియదండి. మాది ఆచంట భీమవరం వచ్చింది. ఆచంట అయితే తెలుగుదేశం కలిసి. ఆచంట
ఇతను సత్యనారాయణ గారు గెలుస్తారు. గెలుస్తారా? తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం ఎందుకని? బాగుంది కానీ ఆయన వస్తే బాగుంటుంది, ఎప్పటి నుంచో బాగుంది. మరి ఇక్కడ భీమవరంలో అంజబాబు గారు వస్తారు. అంజబాబు గారు వస్తారు. ఈజీగా గెలుస్తారా? టఫ్ ఫైట్ ఉంటుందా? టఫ్ ఫైట్ ఉంటుంది అన్న. తెలుగుదేశం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. తెలుగుదేశం వస్తే బాగుందంటారు. ఎందుకని? ప్రతి ఒడికి ఇబ్బందులు లేవండి ఎవరికైనా. అది ఆ ప్రభుత్వం ఉండగా ఎవరికి ఇబ్బందులు లేవు. ప్రతి ఒడికి పనులు లేవు. మామూలు సామాన్యమైన ఎవడో బతలేదు. ఓకే, మార్పు వస్తుందంటారు ఈసారి? కావాలండి, లేకపోతే ఇంకా అంతే చేసేదేమండి. టీడీపీ జనసేన. టీడీపీ జనసేన ఎందుకని అంటారు? ఇది చూస్తున్నాం కదా లాస్ట్ 5 years నుంచి ఎలా ఉందనేది. ఓకే, అది ఇంప్రూవ్మెంట్. నెక్స్ట్ వేరే అదర్ దానికి చూస్తే ఇంప్రూవ్మెంట్ ఎలా ఉందనేది తెలుస్తుంది. ఒకే పార్టీని కంటిన్యూస్ గా కూడా చేయడం కరెక్ట్ కాదు. ఓకే, మరి ఈసారి ఇక్కడ అంజబాబు గారికి ఇచ్చా కదా జనసేన నుంచి, గెలుస్తారంటారు ఆయన? అది ఒక్కొక్కరు అభిప్రాయం ఒకలా ఉంటుంది కదా. అది మీ అభిప్రాయం ఎలా ఉంది ఇక్కడ? 50-50 ఛాన్స్. మీరు ఓటు ఎవరికి? జనసేన. జనసేన. ఓకే, ఎందుకని? ఎందుకంటే చూస్తున్నాం కదా సార్, అది అభిమానా మీరు? పవన్ కళ్యాణ్ అభిమానా? పవన్ కళ్యాణ్ కాదండి, మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ అభిమాన్ కదా, రామ్ చరణ్ అండి. పవన్ కళ్యాణ్ అయితే ఓటేస్తాం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు, బీజేపీ రావాలి, ముందు కలిసి రావాలి. మరి ఇక్కడ ఎలా ఉంటుంది అంటే అంజబాబు గారు వస్తారా? అంజబాబు గారు ఒక 30-40,000 వస్తారా మెజారిటీతో? ఓకే, అంటే ఎందుకు జగన్ పరిపాలన వస్తుందంటారా మీకు? అట్లా ఇటువంటి ప్రభుత్వంతో నాకు ఇంచుమించు 4 ముఖ్యమంత్రులు చూశాను అంతే. ఎప్పుడు కూడా ఎంత దారుణం ఎప్పుడు చూడలేదు. ఓకే, ఈసారి అయితే కూటమి వస్తుంది. కూటమి 100% రావాలండి. రాకపోతే కనుక మళ్ళీ ప్రజలు ఇక్కడ ఎవరు ఉండరండి, వెళ్ళిపోవాల్సిందే అండి. బతుకుతాను కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ఉండవండి. ఉన్న కాడ నుండి ఇంకా ఒకవేళ పొరపాటున కనుక జగన్ గారు కనుక వస్తే కనుక అండి మొత్తం అంతా ఇంకా డ్రగ్స్ మయం అయిపోద్దండి. పిల్లలకు, స్టూడెంట్స్, కుర్రోళ్ళు అంతా కూడా డ్రగ్స్ మొత్తం బాగా ఎక్కువ పెరిగిపోద్దండి. అసలు ఒకళ్ళనొకళ్ళని పోల్చుకునే టైం వచ్చేద్దేమో చెప్పలేము కూడా. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అందరికి మంచి చేస్తుంది. అందరికి మంచి చేస్తుంది. ఇక్కడ ఎలా ఉంటుంది భీమవరం ఈసారి? భీమవరంలో ఏమైనా పొటాపొట్టి ఉండొచ్చు. పొటాపొట్టి ఉండదు. జనసేన గారు వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు అంతా చేశారు కదండి. శ్రీను గారు 5 years పథకాలన్నీ బాగా ఇస్తున్నారు కానీ సిటీలో రోడ్లు కానీ ఏమీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏమీ బాగోలేదు అన్న కాదు. కరోనా సిస్టమ్ లో కొంచెం ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది కదండి. చేస్తున్నారండి, అన్ని చేస్తారు. ఇప్పుడు కూడా మళ్ళీ అవకాశం ఇస్తే ఇంకా చాలా బాగా చేస్తారు. ఈసారి ఎలా ఉంటుంది? జనసేన ఈజీగా నెక్కుతారా? తప్పకుండా ఫైట్ చాలా ఈజీగా నెక్కుతారండి. ఈజీగా నెక్కుతారండి. లాస్ట్ టైం ముగ్గురు విడిగా పోటీ చేయడం వల్ల ఆ ఓటు డివైడ్ అయింది. ఈసారి టీడీపీ జనసేన కలుస్తుంది కదండి. 2004లో గన్సీన్ గారు నెగ్గారు, చేశారండి. తర్వాత 10 ఏళ్ళు గ్యాప్ వచ్చిందండి. ఈ 2019లో నెగ్గిన తర్వాత అందరికి కూడా ఇప్పుడు అంతకుముందు చేసిన దాని మీద అన్నిటికీ కన్నా ఒక వర్గానికే కాకుండా మొత్తం అందరినీ కలుపుకుని చాలా చక్కగా చేశారండి. ఈసారి పవన్ కళ్యాణ్ కాదండి, చంద్రబాబును డైరెక్ట్ గా నిలబడినా సరే ఆయన మీద కూడా భారీ మెజారిటీ తోటి నెగ్గుతారండి. ప్రభుత్వం మారుతుంది అంటున్నారు అందరూ అంటున్నారా మారుతారని? ఎందుకని? మరి రోడ్లు అవి బాగాలేదు, అలాగే డ్రైనేజీలు బాగాలేదు, లైటింగ్ లేదు, సౌకర్యాలు కొంచెం తగ్గిన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం తగ్గిందట. మరి భీమవరం అంటే ఒక ఫేమస్ ఎక్కడైనా ఆంధ్ర తెలంగాణలో. మరి ఇది ఈ సిటీ ఈ టౌన్ ఎలా ఉంటే ఇంకా రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటారు? అది మనకి చెప్తుంది. మన ఊళ్ళో పరిస్థితి ఏంటంటే ప్రస్తుతానికి ప్రభుత్వం మారుతుంది అంటున్నారు. క్యాండిడేట్ లో గానీ మామూలు టోటల్ గా గానీ. మరి గంధీశ్వరి గారు ఎలా చేశారండి 5 years? తక్కువే అంటే మాకు పైన తేవాలి కదా. మున్సిపల్ మెయిన్ డ్రైనేజీ, క్లీనింగ్, రోడ్లు, కరెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మినిమం ఉండాలి. ఆ ఫెసిలిటీస్ లేవు. భీమవరం రాజకీయం చేంజ్ అయితేనే బాగుంటది అనుకుంటున్నాం అండి. ఎందుకంటే మెయిన్ రీజన్ మనకి అభివృద్ధి అనేది లేదండి. మెయిన్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని. నేను హైదరాబాద్, బెంగళూరులో చేసి హైదరాబాద్ లో చేస్తాను. ఏమైందంటే మనకి ఒక ఐటీ హబ్ అనేది కానీ ఇప్పుడు మనకి విజయవాడ ఇది ఉంది రాజధాని. బట్ మనకి ఇప్పుడు అక్కడ ఏ ఐటీ కంపెనీస్ లేవు. మనం వెళ్ళి మన ఏపీ నుంచి చేసుకోవడానికి ఎవరో విధానం లేదు. బెంగళూరు, హైదరాబాద్ నుంచి మనం డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు వస్తే కొంతలో కొంత మనకి ఏదైనా అభివృద్ధి జరుగుతుందేమో అని హోప్ ఉంది. దానికోసం మారితే బెటర్ ఏమో అని అనుకుంటున్నాం.
భీమవరం ఈసారి అంజబాబు గారు వస్తారంటారా ఇక్కడ కూడా చేంజ్ అవుతుందని అనుకుంటున్నామండి. మనకి ఇప్పుడున్న కాకుండా కొత్త ఆయన జనసేన గురించి పవన్ కళ్యాణ్ గారి విధానాలు అయ్యి బాగా విధానం చూసి మనకి బాగుంటది. పవన్ కళ్యాణ్ గారి పార్టీ వస్తే అని అనుకుంటున్నాం. అంజబాబు గారు కాదు, ఎవరు నిలబడ్డా పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటది అంటే అంజబాబు గారికి ఆల్రెడీ ఇచ్చారు సీట్ ఇక్కడ 2 సార్లు చేశారండి ఎమ్మెల్యే. ఇప్పుడు జనసేన నుంచి పోటీ చేస్తారు. జనసేన నుంచి పోటీ చేస్తారు. ఆయన చేసినా ఎవరు చేసినా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకం తోటి ఆయన వస్తే బాగుంటదని మేము అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి గవర్నమెంట్ చేంజ్ అయితే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఎందుకని సార్? ఇంతవరకు కూడా ప్రాజెక్ట్ ఎవరికైనా ఏదైనా రావాలని చేయాలని కూడా ఇది కూడా కాస్ట్ ఆఫ్ ఇది ఎక్కువైపోయింది. ఈవెన్ ఆక్వా సంబంధించి అయితే ప్రతి ఇది కూడా ట్యాక్సెస్ ఎక్కువైపోయాయి. అది సెంట్రల్ అవ్వచ్చు, స్టేట్ అవ్వచ్చు. నా ఒపీనియన్ అయితే మాత్రం గవర్నమెంట్ మారితే ఎలాంటి ట్యాక్సెస్ తగ్గితే ఆడ మీద బిజినెస్ బాగుంటది. మాదైతే రియల్ ఎస్టేట్ రంగం, మాది బ్యాంకింగ్ సెక్టర్. మాకేంటంటే అందరూ కూడా ఎవరు కూడా కన్స్ట్రక్షన్ ఎవరు స్టార్ట్ చేయట్లేదు. లాస్ట్ 2 years నుంచి కూడా ఇప్పుడు వచ్చి ఒకళ్ళు శంకుస్థాపన చేసింది ఎక్కడ లేదు. కారణం ఏంటంటే సిమెంట్ గానీ, ఐరన్ గానీ, ఇవి కాస్ట్ ఎక్కువైపోయింది. ల్యాండ్ అప్రూవల్స్ కోసం వాటికి కూడా ఇంతకుముందు 7% ట్యాక్స్ కట్టేవారు, 14% కట్టవలసి వస్తుంది. దానివల్ల 2 years నుంచి కొత్తగా ప్రాజెక్ట్ లేదు. భీమవరం అంటే రాజధానికి మంచి హబ్ అండి. అలాంటిది ఒక్క ప్రాజెక్ట్ లేదు, ఏమీ లేదు. మొత్తం అన్ని బాగా డౌన్ అయిపోయింది సార్. ఏదైనా కొత్త గవర్నమెంట్ వస్తే ఏమైనా కంపెనీకి ఇలాంటివన్నీ రిడ్యూస్ చేస్తారని మరి సార్ అంజబాబు గారు వస్తారంటారా, జగన్ శ్రీనివాస్ వస్తారంటారు? అంజబాబు గారు రావచ్చు సార్. చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలో మరి, ఏం చెప్తే ఏమో తెలియదు కదా మరి. ఏమవుదమ్మా చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. అంటే మనం అనుభవంతో చెప్పేది ఏంటంటే చంద్రబాబు గారు ఉన్నప్పుడే బాగుంది కదా మనకి. బాగుందంటారా? అప్పుడే బాగుంది. ఓకే, ఏ విధంగా బాగుందంటారు అప్పుడు? అంటే బిజినెస్ పరంగా బాగుందా, ఇంకేమైనా అభివృద్ధి పరంగా బాగుందా? బిజినెస్ పరంగా ఏంటి, ఏదైనా మనకి అన్నిటి విధాలు కూడా ఆయనే కొంచెం న్యాయంగా ఉంది. ముఖ్యమంత్రి మామూలు జగన్మోహన్ రెడ్డితో బాగుండదని మా ఉద్దేశం అండి. ఓకే, భీమవరంలో గంతి శ్రీను గారు ఎమ్మెల్యేగా ఉంటారని చెప్పేసి మేము అనుకుంటున్నాం అండి. ఓకే, మరి జనసేన నుంచి అంజబాబు గారు పోటీ చేస్తున్నారు కదా? అవునండి. ఎలా ఉంటుంది ఫైట్ ఇక్కడ? ఫైట్ తగ్గపోరుగా ఉంటుందండి. తగ్గపోరుగా ఉంటుందండి. ఓకే, ఎవరు వస్తారనేది చెప్పలేము. కాకపోతే ఏంటంటే మొగ్గుమట్టు ఈ పక్క ఉందండి. చంద్రబాబు అయితే బాగుంటుందండి. చంద్రబాబు గారు ఇక్కడ భీమవరంలో జనసేనకి ఇచ్చారు, టీడీపీ కూడా. అవునండి. అంజబాబు గారు వస్తారా, గంతి శ్రీనివాస్ గారు వస్తారంటారు? అంజబాబు వస్తారు. అంజబాబు గారు ఎలా ఉంటుంది సార్? అంటే అంజబాబు గారికి ఈసారి ఈజీగా గెలుస్తారా, టఫ్ ఉంటుంది ఫైట్? ఈజీగా ఉంటుంది. ఈజీగా ఉంటుంది. ఓకే, జనంలో తిరుగుబాటు ఉందంట. తిరుగుబాటు ఉంది. ఓకే, అంటే ఎందుకు టీడీపీ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం మీకు నచ్చలేదా? నచ్చలేదండి. ఏం నచ్చలేదండి? ఏం చేశారు? రోడ్లు చూసారా? రోడ్లు చూసారు ఎలా ఉందో? పథకాలు ఇస్తున్నారు కదా, పథకాల గురించి మీరేమంటారు? ఏదో లేడీస్ పై ఇస్తే సరిపోతుంటే మిగిలిన వాళ్ళకి చేయాలి కదండి. స్కూల్ పిల్లలకి బాలే, స్కూల్ వాళ్ళకి ఇవ్వలేదు ఇంతవరకు. మరి ఎలా చదువుకుంటారంటే ఇస్తారని చెప్పి. సో ఈసారి అయితే కావాలంటారు మీరు? అంటే ఇప్పుడు గంజిని గారు మాట బాగుందండి. గంజిని కదండి, గంజిని గారు ఆయన అయితే బాగా బాగుందండి ఇక్కడ వాతావరణం కదండి. ఓకే, అన్ని బాగా చేస్తారు. కావాలన్నా అయిపోయారని బాగా చేస్తారు. మరి టీడీపీ జనసేన కలిసింది కదా, బీజేపీ చూడాలని మరి అది ఎలా ఉంటుందా చూడాలంటారా? ఓకే, అంటే మరి సరే గంజిని గారికి అంటే ఎలక్షన్స్ ఈజీగా ఉంటాయా, టఫ్ ఉంటుంది అంటారా? నా లెక్క అయితే గంజి గారు వస్తారనుకున్నాను. వస్తారనుకుంటున్నారు. చూస్తున్నాం కదండి ప్రభుత్వం. మరి ఈసారి జనసేన నుంచి అంజబాబు గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి గణేష్ శ్రీనివాస్ గారు. ఎలా ఉంటుంది అంటారు ఈసారి? ఎవరికి వచ్చే అవకాశం ఉందన్నారు? ఎక్కువ అవకాశాలు మరి అంజబాబు గారికి అంటున్నారు. అంజబాబు గారే అంటున్నారండి. అంజబాబు గారు. ఓకే, అంటే జగన్ గారి పరిపాలన నచ్చలేదా మీకు? బాగానే ఉంది. ఓకే, రాజధాని గురించి మీరు ఏమంటారు? 3 అయితే పెట్టంటారా, 1 అయితే పెట్టంటారా? రాజధాని క్యాపిటల్ 1 అయితే పెట్టరా, 3 అయితే పెట్టరా? 1 అయితేనే బెస్ట్ అండి. అది ఎక్కడండి? అమరావతి అన్నారు కదండి. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? మరి ఈసారి వస్తారు ఎమ్మెల్యే ఇక్కడ జనసేన పార్టీ. పేరు ఎవరు? టాక్ అయితే మరి ఇక్కడ తెలుగుదేశం అన్నట్టుగా ఉంది. ఇక్కడ తెలుగుదేశం అయితేనేమో జగన్ వస్తాడని అంటున్నారు. ఓకే, ఇక్కడ అంజబాబు గారు వస్తారంటారా, గణేష్ శ్రీనివాస్ గారు వస్తారంటారు? ఇక్కడ చంద్రబాబు అయితే కష్టమైన, పవన్ కళ్యాణ్ అయితే గెలిచేవాడు షూర్గా. ఓకే, కూటమి ఉంది కదా టీడీపీ అండ్ జనసేన. అయినా వ్యక్తిగతంగా వ్యక్తిని బట్టి చూస్తారు కదండి. ఓకే, దాన్ని బట్టి అయితే పవన్ కళ్యాణ్ అయితే కనుక గ్యారంటీ అండి. ఇప్పుడు ఆయన పిఠాపురం వెళ్ళిపోయారు కదా, సరే టఫ్ ఉంటుంది ఫైట్, లేకపోతే దేవాలయంలో అండి రోడ్లు అయ్యి బాగోలేదు కాబట్టి చాలా మట్టికి అంటే రోడ్ల కోసమని కాదండి, అంటే కొన్ని పనులు కూడా ఆయన కూడా మంచి పనులు చేసి పెట్టాడు. జనసేన మామూలు జనసేన కోసం ఇంకా ఆలోచించినా లేకపోతే తెలుగుదేశం కోసం ఆలోచించినా
వచ్చేది మాత్రం ప్రజల్లో ఇది వైసీపీ వస్తుందని చెప్పేసి పూర్తి నమ్మకంతో ఉన్నారు జనం. ఓకే. దానికోసం ఏం నచ్చింది జగన్ గారి పరిపాలన మీకు బాగా? అంటే చేసిన పనులు చాలా వరకు కూడా మంచి మంచి పనులు చేసి పెట్టాడు. ఈ డ్వాక్రా వాళ్ళ కోసం అంటే లేకపోతే అంగన్వాడీ వాళ్ళ కోసం అయితే, లేకపోతే అది ఆడవాళ్ళు లేడీస్ ఆశా వర్కర్లు ఉన్నారు వాళ్ళకైతే, ఆటో డ్రైవర్లకి అయితే మంచి మంచి పనులు కొన్ని పనులు చేసి పెట్టాడు. ఓకే. దానికోసం కొంతవరకు ఏంటంటే ప్రజల్లో ఎక్కువ శాతం బాధపడేది ఏంటంటే ఒక రోడ్ల కోసం ఒకటే ఆలోచిస్తున్నారు తప్ప. మరి భీమవరంలో గంధి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, ఆయన ఎందుకు వేయట్లేదు? రోడ్లు వేయలేదంటారు, ఏంటి లేదంటారు? రోడ్లు అంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని మారుమూల గ్రామాల్లో కొన్ని పక్కా రోడ్లు అవి వేయించుకొచ్చారు. కొన్ని సీసీ రోడ్లు కూడా కొన్ని చోట్ల వేసారండి. అన్ని తప్పు పట్టేది ఏం లేదు. ఆయన కూడా తీసుకొస్తారు బాగానే. కానీ ఏంటంటే ఈ పట్టు పక్కాగా వైసీపీ వస్తుందని చెప్పేసి పూర్తి నమ్మకంతో ఉన్నారు జనం. అంజమారు వస్తారా? ఎలా ఉంటుంది? ఈజీగా ఉంటుంది ఆయన గెలుపు? ఈజీగా రఘురామకృష్ణ ఈజీగా ఉంటుంది. రఘురామకృష్ణ ఎంపీగా కానీ వస్తే ఈజీగా ఉంటుంది. ఎంపీగా అయితే రఘురామకృష్ణ ఎంపీగా, ఈయనేమో ఎమ్మెల్యేగా. అంజబాబు గారు వస్తారా? ఎందుకని? అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే క్రేజ్ అలాగే ఉందా? జనసేన క్రేజా? జనసేనకే ఉందని అంటే 50-50. టీడీపీ జనసేన అన్ని కలిసినాయి కదా, అందుకని అంటారా? టీడీపీ అందుకేనండి. ఎందుకంటే ఇప్పటిదాకా డెవలప్మెంట్ ఏం లేదు, రోడ్లు బాగోలేదు, క్యాపిటల్ లేదు, జాబులు లేవు చదువుకున్న వాళ్ళకి. ఏదో డబ్బులు వేస్తున్నాడు అంటే ఎక్కడ అయిపోతాయి? పథకాలు వేస్తున్నారు అంటున్నారు కదా, పథకాలు ఎంతవరకు అండి? ఇప్పుడు సంవత్సరం పథకాలు అవసరమా? వాళ్ళకి నిరుద్యోగులకి లేకపోతే చదువుకున్న వాళ్ళకి, కొంతమంది భవన నిర్మాణ కార్మికులు, వీళ్ళందరికీ వాళ్ళకి ఏదైనా చూపిస్తే ఉపాధి వాళ్ళు సంపాదించుకున్నారు కదా, పథకాలు ఎందుకు? ఈసారి అయితే ప్రభుత్వం మారాలంటారు. మారతానే బాగుంటుంది. మారకపోతే ఇంకా నెక్స్ట్ అందరూ కూడా ఇప్పటికీ సగం మంది మొలస వెళ్ళిపోతున్నారు. అంటే కరోనాలో 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మొత్తాన్ని క్లియర్ చేసి చూపిస్తాను అంటున్నారు కదా. అప్పుడు కరోనా అందరికి వచ్చింది కదా, ఇండియా అందరూ వచ్చింది. గుజరాత్ డెవలప్ అవ్వలేదా? పక్కన తమిళనాడు డెవలప్ అవ్వలేదా? కర్ణాటక డెవలప్ అవ్వలేదా? మనం ఎందుకు డెవలప్ అవ్వలేదు? క్యాపిటల్ 3 క్యాపిటల్ అన్నాడు ఆయన, ఒకటి కూడా లేదు. మరి ఏది చేయలేకపోయినా పథకాలు ఎవరికి కావాలి? సరే అయితే ప్రభుత్వం మారాలి. ఇక్కడ భీమవరంలో ఎవరు వస్తే బాగుంటది అంటారు? అంజబాబు వస్తాడు. అంజబాబు జనసేన 50,000 మెజార్టీ వస్తుంది అంటారు. ప్రభుత్వం అంటే అంటే వికలాంగులకి ఏదన్నా మ్యానుఫ్యాక్చరింగ్లోని వికలాంగులకి ఏదన్నా చేస్తే మన రాష్ట్రంలోనే 544,203 ఓట్లు ఉన్నాయి వికలాంగులకి. వికలాంగులకి మ్యానుఫ్యాక్చరింగ్లోని ఏదన్నా చేస్తాను ఏంటి రేషన్ కార్డు ఉంది కదా, 35,000 రేషన్ కార్డు ఒకటి, ఇళ్ల స్థలాలు ఒకటి, పెన్షన్ ఒకటి, ఇవన్నీ చేస్తానని చెప్పేసి హామీలు ఇస్తే ఆ పార్టీ వికలాంగులకి సపోర్టింగ్ చేసి మేనిఫెస్టోలో మెయిన్ వేస్తే దాన్ని బట్టి వికలాంగులు అందరూ వేస్తారు. ఏ పార్టీ పెట్టలేదు ఇంకొచ్చి, వికలాంగులు ఎవరో పట్టించుకోవట్లేదు. వికలాంగుల గురించి పట్టించుకునే వికలాంగులకి ఏదైనా చేస్తేనే కదా. పెన్షన్ ఇస్తున్నాం అంటున్నారు కదా, పెన్షన్ పెంచలేదు. ఓన్లీ ఎవరికైనా లేడీస్ కి, వితంతువులకి, వృద్ధులకి పెంచుకుంటూ వెళ్ళారు కాబట్టి వికలాంగులకి పెంచలే. ఇళ్ల స్థలాలు ఇల్లు అవి ఇవ్వాలి కదా, కిట్ ఇల్లు ఇచ్చారు. కిట్ ఇల్లు వికలాంగులు పైన ఇవ్వాలి, కింద ఇవ్వాలి కదా. వికలాంగులు ఎక్కగలరా? ఎక్కలేరు. కింద ఇవ్వాలి, పైన ఇచ్చారు. ఎంత ఇబ్బంది పడతారు వికలాంగులు. అలాగే అభ్యుదయ కార్డు ఉంది కదా, 35 కేజీల కార్డు, అటువంటి కార్డులు ఇస్తే వికలాంగులు ఏమైనా బతుకు తెరుగు ఉంటుంది. నెక్స్ట్ ఉద్యోగాలు బ్యాక్లాగ్ పోస్టులు, ఇప్పుడు వచ్చి బ్యాక్లాగ్ పోస్టులు ఏ ప్రభుత్వం తీయట్లేదు, అవి కూడా తీయాలి. అవన్నీ రాయితీలన్నీ వికలాంగులకు అయిపోయినా వికలాంగులు అన్న వాళ్ళు వేస్తారు. మన జిల్లాలో 44,203 ఓట్లు ఉన్నాయి వికలాంగులకి ప్రత్యేకంగా. వీళ్ళందరూ వేయాలంటే ముందు వికలాంగులు పట్టించుకుంటానే ఏ ప్రభుత్వం అయినా సరే. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఎందుకనన్నా పేదవాడికి పెట్టిన పేరు ఎన్నో కష్టాలు పడైన పేదవాడి గురించి అనేకమైన అభివృద్ధి పనులు, పేదవాడి గురించి పాదయాత్ర చేసి చెమట ఊడ్చి కష్టపడుతున్నారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి దేవుడి తర్వాత దేవుడు.
ఈసారి ఆయన వస్తే బాగుంటది అంటారు. నూటికి నూడ్చుకోవాలి. ఈసారే కాదు, ఎప్పుడైనా పేదవాడు బాగుపడాలంటే ఒక విద్యలో కానీ ఇలా ఉన్న వేరే పథకాలు కానీ పేదవాడు బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి. మరి భీమవరం ఎవరు వస్తారంటారు ఎమ్మెల్యే? ఈ వారం ఇంకా జగన్మోహన్ రెడ్డి 175. ఎవరు ఎమ్మెల్యే? 175. ఇంకంటే నీకు ఇంక మీరు గంట శ్రీనివాసరావు గారు వచ్చేస్తారు. ఓకే, రావాలనుకుంటున్నాను. తెలుగుదేశం. ఎందుకనండి? ఎందుకనే ఉంది, కొత్త ప్రభుత్వం చూడాలని చెప్పండి. కొత్త ప్రభుత్వం. ఈ ప్రస్తుతం జగనన్న ప్రభుత్వం ఎలా ఉందండి? లేదండి, కాకపోతే కొద్దిగా రోడ్ల వాటి మీద ప్లస్ పథకాల మీద పెట్టాడు, కొద్దిగా కంపెనీల మీద పెట్టుంటే బాగుండేదని నా అభిప్రాయం. అభివృద్ధి లేదంటారా? అభివృద్ధి లేదు. అభివృద్ధి లేదు. చంద్రబాబు గారు వస్తే అభివృద్ధి వస్తుంది. మరి ఇక్కడ భీమవరంలో ఎవరు వస్తారంటారు ఈసారి? అంజిబాబు గారు. ఏంటంటే ప్రభుత్వం అనేది మన ప్రజల నాణ్య బట్టి ఉంటుంది. ఏదైనా అంటే చేసే పనులను బట్టి కూడా కొన్ని ఉంటాయి. దాన్ని బట్టి ఇప్పుడు ప్రభుత్వం అనేది ఇంత దెబ్బగా ఉన్నాయి. దాన్ని బట్టి ప్రజలే చెప్తారు, తీర్పిస్తారు. జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉందండి? జగన్ గారు ఆనందండి, కొన్ని పథకాలు తీసేసిన దాన్ని బట్టి కొద్దిగా వ్యతిరేకత ఉంటుంది. అయినా సరే జగన్ సారి దెబ్బ ఉంటుంది. ఎందుకని ఏం నచ్చిందన్న? పథకాలన్నీ ఎత్తున్నారు. కరోనా టైంలో ఎలా చేశాడు? బాగానే చేశాడు కదా, అంతా బాగానే ఉంది. సరే మళ్ళీ ఆయన వస్తాడు. భీమవరంలో ఎవరు వస్తారంటారు? మొత్తం భీమవరం ఎవరు వచ్చి మొత్తం జగనే. గంట శ్రీనివాసరావు గారు. గంటగా వస్తాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు లేని పథకాలు పెట్టారు. బాగానే ఉంది. మేము ఆటో ఉన్నాయి కానీ ఆటో కూడా మాకు బాగా సహాయం చేశారు. జగనే కోరుకుంటున్నాం. జగన్ వస్తే బాగుంటుందండి. ఓకే, మరి కూటమి కలిసింది కదా 3 పార్టీలు, ఎలా ఉంటది అంటారు? అది నమ్మవసరం లేదు ఏ పార్టీని, వేస్ట్ అయ్యి. ఎందుకంటే నేను అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు ఏనాడు కూడా వేయలేదు. మొన్న కూడా జగన్ వేయలేదు. కానీ ఇప్పుడు ఎందుకు వేయాలనుకుంటున్నాను? పథకాలను బట్టి. అంతేగానే లేబర్ చూసుకోవడాలైతే అదే మాకు. మరి ఇక్కడ భీమవరంలో ఎవరు వస్తారంటారు ఈసారి? అది భీమవరం కదా మాది, ఉండి నియోజకవర్గం మాది. కాకపోతే ఇక్కడ గణేశన్ గారు రావాలని కోరుకుంటాం. చంద్రబాబు నాయుడు రావాలి సార్. చంద్రబాబు నాయుడు. ఎందుకనండి? ఏది ఏమైనా రాష్ట్రం డెవలప్ అవ్వాలి. లోకల్ క్యాండిడేట్ కోసం, లోకల్ కులం కోసం పోయిందా, ఏదో ఫ్రీగా అయ్యి వస్తున్నాయి అని కాకుండా ఆయన చెప్పినట్టు ప్రతి తెరువు పని చూపించే గవర్నమెంట్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? లేవు కదండి, ఇసుక లేదు. మొత్తం కూలి పనులు చేసిన శాండ్ మ్యాసిన్ వర్క్ అంతా కుంటుపడిపోయింది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మొత్తం నాశనం అయిపోయింది. చూడండి, మరి వాళ్ళు ఉంటేనే కదా గ్రౌండ్ లెవెల్లో డబ్బులు రొటేషన్ అయితేనే ఫైనాన్స్ కంపెనీలు కానీ, కిరాణా కొట్లు కానీ, బట్టల కొట్లు కానీ, మాలాంటి వ్యాపారస్తులు అందరూ బతికేది వాళ్ళ మీదే. వాళ్ళు డబ్బులు ఖర్చు పెడితేనే, వాడు వచ్చేటోడు కొంటేనే కదా మనకు లాభం వచ్చేది. అంతే కదా, వాడికి 1000 రూపాయలు లేబర్ వచ్చింది అనుకోండి కూలి, వాడికి 4 రోజులేమో ఫైనాన్స్ కడతాడు, 4 రోజులు కిరాణా పట్టి 4 రోజులు అద్దె కడతాడు. వాడు కష్టపడితేనే మనకు డబ్బులు లాభం వస్తాయి. పైన ఉన్న వాళ్ళు మిడిల్ క్లాస్ వాడు బతకగలడు. కూలోడు కష్టపడాలి. వాళ్ళకి పని చూపించకపోతే ఇంకేముంటదండి? ఈ బియ్యం ఇస్తున్నాం, మేము అమ్మఒడి వేస్తున్నాం, ఆ ఒడి వేస్తున్నాం అంటే వాళ్ళు పడుకొని ఉన్నారు ఇంట్లో. ఈ ఇసుక లేదు, పని లేదు. సో ఏంటంటే ఈ పని చూపించే, బతుకు తెరువు చూపించే గవర్నమెంట్ కావాలి. ఆనాడేమండి ఈనాడు ఎవడైనా ఒకటే. షర్మిల గారు కూడా ఉన్నారు ఏంటంటే కాంగ్రెస్. ఎందుకు లేండి, జోకర్లు ఎందుకండి? ఓకే అండి, సరే అయితే ప్రభుత్వం మారాలండి తప్పకుండా. మరి భీమవరంలో ఎవరు వస్తే బాగుంటది అంటారు? ఎవరైనా ఇప్పుడు చెప్పింది ఏదైనా బ్రతుకు తెరువు చూపించే గవర్నమెంట్. దెబ్బ మీద ఉంటది అంటారా? డిఫర్గానే ఉంటది అనుకోండి. ఉపాధి కల్పించే, ఫ్రీగా ఇచ్చే పథకాలు కాకుండా బతకడానికి దారి చూపించే ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుత పాలనలో అవన్నీ లేవంటారా? ఏంది మంచి పాలన లేదంటారా? నేను మంచి పాలన అని చెప్పట్లేదు. ఉచిత పథకాలు లేకుండా ఒక సామాన్య మానవుడికి, అంటే ప్రైవేట్ ఎంప్లాయ్, వాళ్ళకే మంచి ఉపాధి కల్పించే గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. బాగుంటుంది. ఓకే, మరి భీమవరంలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు ఎమ్మెల్యే? గంట శ్రీనివాసరావు గారు ఉన్నారు, అంజిబాబు గారు ఉన్నారు. ఇందులో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? గంట శ్రీనివాసరావు గారు, అంజిబాబు గారు ఇద్దరు ఎవరు వస్తే బాగుంటుంది అంటారు. ఇద్దరు సీనియర్లే కాబట్టి ఎవరు వచ్చినా సంతోషం. చంద్రబాబు నాయుడు. ఎందుకనన్నా?
మొత్తం మనోడు వస్తాయి, అభివృద్ధి వస్తాయి, అన్ని వస్తాయి, జాబ్లు వస్తాయి, అన్ని వస్తాయి. జగన్ వచ్చాక ఉద్యోగాలు లేవు, ఏమి లేవు, ఎవరికి గాలికి తిరిగి కూలి పని చేసుకుంటున్నారు. మరి పథకాలు వస్తున్నాయి అంటున్నారు కదా. పథకాలు ఎవరికి అవసరం? పథకాలు ఎవరికి ఇస్తున్నారు? పథకాలు ఇస్తారంటారు, ఇస్తారంటున్నారు. ఎవరికి అంతే. అమ్మఒడి ముందు 15,000 వేసారు, తర్వాత 14,000 వేసారు, తర్వాత 13,000 వేసారు. వస్తున్నాయి ఎవరికి రాస్తే ఇప్పుడు మందికి వస్తున్నాయి, ఇప్పుడు మందికి రావట్లేదు. ఓకే. మరి భీమవరంలో ఎవరు వస్తారంటారు? జనసేన వస్తుంది. జనసేన అంజిబాబు గారు. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు. ఓకే. ఎందుకనండి పవన్ కళ్యాణ్ వస్తే మంచిది. ఎందుకంటే ఆ జేబులో డబ్బులు ఖర్చు పెట్టే రకం రాజకీయ నాయకుడు ఏ రాజకీయ నాయకుడు లేడు, ఒక పవన్ కళ్యాణ్ తప్ప. రైతులకి చచ్చిపోయినప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు కానీ, అక్కడ వైజాగ్ లో బోర్డులు తగలెట్టినప్పుడు కానీ జేబులో రూపాయి ఇచ్చిన నాయకుడు ఇప్పుడు దాకా నేను చూడలేదు. నేను పుట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ చూశాను. పవన్ కళ్యాణ్ వస్తే మంచిగా, పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అంటారు. చాలా బాగుంటుంది. ఏదైనా వస్తే పంజాబ్ బతికేవాళ్ళు మాకు ఏదైతే ఎవరైనా వస్తాం. మరి భీమవరంలో ఎవరు వస్తారంటారు ఈసారి? చాలా మంచి వాళ్ళు లేవుతాం. గన్సీన్ గారు మంచివాడు, అంజబాబు మంచివాడు. పోటాపోటీగా ఉంటుంది అంటారు ఇక్కడ. బాగా ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళు వస్తే బాగుంటుంది. ప్రస్తుత పాలన బాగా చేయట్లేదు అంటారా? బాగానే జరిగింది. ప్రజెంట్ అయితే స్టడీస్ పరంగా అందరూ బాగానే జరుగుతుంది. ఈసారి మళ్ళీ వస్తారంటారు సీఎం గారు? మాక్సిమం వస్తే వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నాను. అవకాశం జగన్ ఎందుకనన్నా? ఎందుకని? ఇప్పుడు వరకు ఏ ముఖ్యమంత్రి అయినా మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి, నన్ను గెలిపించండి, నన్ను ఆశీర్వించాలని దమ్మున్న మాట ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా మాట్లాడగలిగాడా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గతంలో ఇంత అభివృద్ధి చేశాము. పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి నేను ఈ పనులు చేశాను అని చెప్పగలిగే దమ్ము చంద్రబాబు నాయుడుకి ఉందా? చెప్పండి అంతే. సింగిల్ ఎజెండా ఒకటే. మాది చాలా తీర ప్రాంతం, మాది కోస్టల్ ఏరియా, తీర ప్రాంతం. ఓకేనా? అక్కడ కొమ్మ చెట్టు కింద కూర్చుని చదువుకునేవారు మా గ్రామంలో. ఈ రోజు మా గ్రామానికి వస్తే 420 మంది స్కూల్ డెప్త్, మండలంలోనే అతిపెద్ద స్కూల్, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, నెంబర్ 1 స్కూల్. పిల్లలు వాళ్ళ స్కూలీల కింద వెళ్ళిపోయి వేరే ప్రాంతాలకు వెళ్ళి కూలి పనులు చేసుకుని పిల్లల్ని కూడా తీసుకెళ్లిపోయి బస్సుల్లో పెట్టి ఉపాధి కోసం పిల్లలు చదువులు లేకుండా చేసేసిన ప్రాంతమే ఈ రోజు 100% అక్షరాస్యత కలిగిన గ్రామం మాది. ఇంతకన్నా ఇంకేం కావాలన్నా? అభివృద్ధి జరిగిందంటారు. అభివృద్ధి అంటే ఏంటి? డాబాలు ఉన్నవాడు ఇంకా డాబాలు కట్టుకోవడమా? చెప్పండి. ఉద్యోగాలు అంటే ఉద్యోగాల గురించే కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? ఇప్పుడు సచివాలయాలు కట్టారు కదా, సుమారుగా 22,000 సచివాలయాల, అంటే ఫిగర్ తెలియకపోవచ్చు. సచివాలయాలు ఒకటి, హెల్త్ క్లినిక్ ఒకటి, రైతు భరోసా కేంద్రాలు ఒకటి. ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదా? ప్రతి గ్రామానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి అది కాదా? అంటే పారిశ్రామిక వాడల్లో పెరిగితేనేనా? పేదరిక నిర్మూలన గురించి ఆలోచించే నాయకుడు ఎవ్వడం లేడు, ఒక్క జగన్ తప్ప. జగన్ పేదల పక్షపాతి, పేద ప్రజల కోసమే పుట్టాడు. ఖచ్చితంగా జగనే గెలుస్తాడు. మరి భీమవరంలో ఎవరు వస్తారంటారు? ఎందుకో చెప్పమంటారా? ఇదే ప్రాంతంలో అండర్ పాస్లు కట్టారు, గుర్తుందా? ఒకప్పుడు వర్షం వస్తే ఎంత మునిగిపోయేది. ఆ ధరకి రైల్వే ట్రాక్ ఆ ధరకి వెళ్ళాలంటే నరకులు చూసేవారు. అండర్ పాస్ తీసుకోండి, బైపాస్ రోడ్ తీసుకోండి, మెడికల్ కాలేజ్ ఇక్కడ రప్పించారు. అవునా? పడకల హాస్పిటల్. ఇది అభివృద్ధి కాదా? గంధిసేని. ఇంకో విషయం, అంజబాబు గురించి మాట్లాడుతున్నారు కదా. అంజబాబు గతంలో అతను 2 సార్లు ఎమ్మెల్యే కింద చేశాడు. అప్పటికి ఇప్పటికి తేడా భీమవరంలో ప్రతి ప్రజలకి తెలుసు. గంధిసేనే గెలుస్తాడు. డబ్బులు బట్టి ఓటు, దాన్ని బట్టి వ్యాపారం ఎవరికి పెడితే వాళ్ళకి వేస్తారు డబ్బు. అది వాస్తవం. ఎందుకు డబ్బు ఏం పడింది తప్ప అభివృద్ధి ఏం పట్టింది వాడు. ఎవరి డబ్బు ఎక్కువ వాడికి వేస్తారు. భీమవరంలో ఎవరు వస్తారంటారు? చెప్తున్నాం కదా, డబ్బును బట్టి ఓటని. ఇంకా అది ఒకటే ఫాలో అవ్వండి. వాడెంత పనిచాడు వీడెంత పనిచాడు అని కాదు. ఎవరు డబ్బు ఎక్కువ వాడికి వేస్తారు. జనాలు అమాయకంగా ఏం కాదు. అది జనసేన. ఎందుకనన్నా? జనసేన రావాలి.
జనసేన రావాలన్నా. జనసేన రావాలి. ఓకే, మరి ప్రస్తుతం జగనన్న పాలన ఎలా ఉందన్న? బాగుంది. బాగుంది. ఈసారి మరి భీమవరంలో ఎవరు వస్తారంటారు? జనసేన వస్తుంది. జనసేన ఇంటిబాబు గారా? ఇప్పుడు ఎమ్మెల్యేకి ఎంపీకి వెళ్ళాలి పని ఉంది. వర్కర్స్ కి మాకు ఎవరు వచ్చిన ఒకటి అక్కడ. మరి ప్రస్తుతం జగనన్న పాలన ఎలా ఉందండి? బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా ఉంది. ఈసారి వస్తారా మళ్ళీ సీఎం అవుతారు? ఆయన వస్తాడు. ఇంకా వస్తాడు. పెన్షన్లు 2015 ఉన్న పెన్షన్లు ఇవాళ 3,000 చేసాడు. మరి పెన్షన్లో పిల్లలకి ఇవాళ నుంచి ఫస్ట్ టైం అంటే ఏంటి, ఫస్ట్ టైం నుంచి ఇవాళ పెట్టాడు కదా పిల్లలకి ఫీజు రిమైండ్మెంట్ చేసి పెట్టాడు కదా. ఒకటో క్లాస్ కూడా పెట్టేశాడు ఆయన. అదొక పద్ధతి. మరి కూటమి వస్తుంది కదా 3 పార్టీలు, వాటి గురించి మనకి తెలియదు. ఏం ప్రభావం ఉండదు అంటారా? ఏదన్నారు మళ్ళీ వీళ్ళు కొట్టుకుని అందరికి వెళ్తున్నారు, ఇందులోకి వెళ్ళి అందరికి వెళ్తున్నారు. ఎవరి శాసతో కూడా అర్థం అవ్వట్లేదు. ఏ బట్టలు ఇంచేపి ఎవడో కూడా అర్థం అవ్వట్లేదు. వాటి గురించి మనకు తెలియదు. మరి భీమవరంలో ఎవరు వస్తారంటారు? ఎవరా మాకు శ్రీనివాసరావు ఆయన వస్తారు. పర్సన్ కదా ఆయన వస్తారంటారు కదమ్మా కొద్దిగా జనం. ప్రభుత్వం మారాలా జనాలు మారాలా? జనం మారుతారు. ఎందుకు మారడం? ఇటు ఇసుకుపోయి ఉన్నారు కదా, కనపడుతున్నది క్లియర్ గాను. ప్రభుత్వం మారాల్సిందే. ఎందుకని అంటారు? ఆ గొయ్యి చూడు చూపిండి. ఎదురో గొయ్యి ఉందమ్మా రోడ్డు మీద. అది ఇప్పుడు దాకా లేదు. మా ముందు ఎంతో మంది పడిపోతున్నారు. రోజు కాళ్ళు చేతులు కొట్టుకుంటారు. అని గొయ్యలు కూడా పొచ్చకపోతే అలాగే రోడ్డు పని చేసుకోవాలి కదా. ఆ పట్టణం ఒక్కటే ఎందుకు, డబ్బులు వేయడం ఎందుకు? మేము అడిగామా? డబ్బులు అడిగామా మేము? డబ్బులు అడిగామా మేము? రీఎంబర్స్మెంట్ అండి గవర్నమెంట్ ఇవ్వాల్సిందే. ఏది? 2 రీఎంబర్స్మెంట్ ఒకటి, ఆరోగ్యశ్రీ ఒకటి కావాలి కదా. ఆ 2 సరిపోతాయి. ఇంకా మిగతా అన్ని అనవసరం. ఈ బట్టన్ ఒకటాలోనూ అమ్మఒడిలు బొమ్మఒడిని మేము అడగలేదు, మాకు వద్దు కూడా. అది అభివృద్ధి కావాలంటారు అంతే. ఆ పథకాలు ఆపేసి అభివృద్ధి కావాలంటారు. పథకం ఎందుకు? ఆయన ఎవరో ఎమ్మెల్యే చెప్పాడు ఆ విజయనగరం సైడ్ మొనగాడు ఆయన, మీకు 1 నెల పెన్షన్ ఆపేస్తే రోడ్లన్నీ పడిపోతాయి అన్నాడు. మరి రాష్ట్రంతో ఆపేయండి 1 నెల పెన్షన్. అంతేనా? 5 సంవత్సరాలు ఇచ్చారు పెన్షన్లో, 1 నెల ఆపేస్తే అవ్వదు కదా. 1 నెల ఆపేసి ఆ డబ్బు అంతా కూడబెట్టి చక్కటి రోడ్లు ఏంటి జనాలకి ఏం కావాలి చేసి పెడితే సరిపోదు. ఎక్కడ మారిపోతుంది. మరి ఇక్కడ భీమవరంలో ఎమ్మెల్యే ఎవరు వస్తారంటారు? ఎమ్మెల్యే గారంటే నేను చెప్పలేను అమ్మాయి గారు, చెప్పలేదు. అంటే ఇంకో విధంగా ఉంటది. మొదదాకా పవన్ కళ్యాణ్ గారు ఊరించారు ఇక్కడ ఉంటుంటాను నాదంటే లేదు, డామ్ డిసి కన్నాడు ఆయన. ఈ లోపు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన. మళ్ళీ మేమైపోతాం, గాంధీ గారే ఉంటారు ఇంకా అంతే. అంతేనా? ఒకవేళ గంచీని గారు కానీ జగన్ గారు వచ్చారనుకో, ఇంకో విషయం చెప్తాను మీకు. బ్యాండీ షాపుల్లో సిట్టింగ్లు ఇమ్మాను. ఎవడిగాను సిట్టింగ్ ఏంటది? బ్యాండీ షాపులో సిట్టింగ్ కావాలి. బ్యాండీ షాపులు ఉన్నాయి. మధ్య అలా చేయలేపాడు కదా. చుట్టుపక్కల తాగుతున్నారు, ఆ పొలాల్లో పడేస్తున్నారు. వాళ్ళు ఏమో పనులు చేస్తున్నారు, కాళ్ళు గుచ్చుకుపోతున్నాయి. ఊళ్ళు పని చేస్తారు కదా బాబు, వచ్చి ఎక్కడెక్కడి నుంచి వచ్చాడు. ఆ బ్యాందికాయలన్నీ అందులో పడేస్తున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? రైతు ఏమైపోతాడు? రైతు చెప్పండి, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఏ ప్రభుత్వం వచ్చినా చేసే ప్రభుత్వం వస్తే ఏదైనా చెప్పొచ్చు. ఏది చేస్తలేదు. బ్యాంది షాపులు ప్రస్తుత పాలన ఉందండి. పరిస్థితి బాగానే ఉంది ప్రస్తుతానికి. ప్రస్తుతానికి బాగుంది. మళ్ళీ వస్తారంటారు, మళ్ళీ సీఎం అవుతారంటారు? మళ్ళీ సీఎం డౌట్ ఇక్కడ ఎమ్మెల్యే నిధులు సీఎం అయినా చేస్తాడు. ఎమ్మెల్యేగా ఉంది, ఎమ్మెల్యే ఇంకేస్తాడు. మరి ఇక్కడ ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది అంటారు భీమవరంలో? ఎవరైనా భీమవరం ఇద్దరు టౌన్ లో వాళ్ళే, ఇద్దరు బాగానే ఉంటుంది. సీని గారు బాగానే ఉంటుంది, వాళ్ళు బాగానే ఉంటుంది. గంధి శ్రీనివాసరావు, అంజిబాబు గారు. సీని గారు ఇద్దరు బాగానే ఉంటుంది. చెప్పండి, పర్వాలేదు. జగన్ గారు వస్తారు. ఎందుకన్నా? జగన్ గారికి వస్తారు, ఇంకెవరికి? ఏం నచ్చిందన్న ఆయన పరిపాలనలో? సహాయం చేస్తుంది. ఓకే, మరి భీమవరంలో ఎవరు వస్తారంటారు? కిరణ్ శ్రీనివాసరావు గారా? ఈసారి మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తాయి మాకు చాలా ఇష్టం. జగన్మోహన్ రెడ్డి ఏం నచ్చిందన్న? ఆయన పెట్టిన పథకాలు చిన్నపిల్లల చదువుల కోసం అందరి పేదలందరూ చూసే విధానం మాకు బాగా నచ్చింది. ఈసారి మళ్ళీ వస్తారంటారు? ఈసారి మళ్ళీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకుంటున్నాం. మరి ఇక్కడ భీమవరంలో ఎవరు వస్తారంటారు? భీమవరంలో మళ్ళీ మాకు సీఎం ఇక్కడ మళ్ళీ మాకు ఎమ్మెల్యే కింద గంధి శ్రీనివాసరావు గారు వస్తారు. గంధి శ్రీనివాసరావు గారు వస్తారు. గట్టి పోటీ ఉంటది అంటారా, లేకపోతే సింపుల్ గా వన్ సైడ్ అయిపోతారు? వన్ సైడ్ కింద గంధి గారే కొడతారు. దాంట్లో పోటీ మించి అంత మనుషులు ఎవరు లేరు ఇక్కడ. గంధి శ్రీనివాసరావు గారు కంపల్సరీ వచ్చేస్తారు. కంపల్సరీ వచ్చేస్తారు. జగన్ గారు
ఎందుకనన్నా అన్ని ఇంటికి వస్తున్నాయి జనం వస్తే బాగుంటుంది. జనగారు వస్తే బాగుంటుంది అంటే ఓన్లీ పథకాలే ఉంటున్నాయి, జాబ్స్ ఉండలేదు అంటున్నారు ప్రజలు. జాబ్స్ అంటే అలా క్వాలిఫికేషన్ బట్టి అలా ఉంటుందండి జాబ్ అనేది. ఓకే, మరి ఇక్కడ భీమవరంలో ఎవరు వస్తారంటారు? వెంసీని గారు వస్తారు. శ్రీనివాస్ గారు. ఓకే, లోకల్ 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 ఎమ్మెల్యే ఎవరు వస్తారు? అంజిబాబు. పైన ఎవరు వస్తే బాగుంటది? అక్కడ తెలుగుదేశం. ఓకే, థ్యాంక్ యూ. అభివృద్ధి బాగుంటది. అభివృద్ధి బాగుంటది. ఇప్పుడు ప్రస్తుతం పాలనలో అభివృద్ధి లేదంటారా? సరిగా అంతేం అనిపించట్లా. అంతే అనిపించట్లేదు. ఓకే, మరి ఇక్కడ భీమవరంలో ఎవరు వస్తారంటారు? గన్ శ్రీనివాసరావు గారా లేకపోతే అంజిబాబు గారా? అంజిబాబు గారు. అంజిబాబు గారు జనసేన పార్టీ. ఎందుకనండి? కొత్తది అంటే కొత్త మార్పు చూస్తారు. కొత్త మార్పు చూడాలండి. బాగుంటది టీడీపీ. ఎందుకనన్నా? తెలియదు ఆ పరిపాలన ఎలా ఉందో. మీరు చెప్పండి ఎలా ఉందో. పరిపాలన ఎలా తెలియదు అంటారు. బాగుందన్నా బాగోలేదా? బాగలేదు కాబట్టి ఇక్కడ చెప్పేది. బాగలేదు. ఏం నచ్చలేదన్నా? అసలు ఏం బాగుంది? పథకాలు ఇస్తాను అంటున్నారు, ఆటోలకి డబ్బులు ఇస్తాను అంటున్నారు. పథకాలు మీకు వస్తున్నాయా? మా వాడికి పథకాలు వస్తున్నాయి. మరి భీమవరంలో ఎవరు వస్తారంటారు? అంజిబాబు గారు. జగన్ అండి. జగన్. ఎన్ని బాబా ఏం నచ్చింది ఆయన పరిపాలనలో? అన్ని ఇచ్చారు కదండి. అన్ని ఇచ్చారు. ఏమి ఇచ్చారండి? మొత్తం పథకాలన్నీ అమలు చేశారు కదా. పథకాలు ఓన్లీ పథకాలు ఉంటే సరిపోతుంది. మరి పిల్లలకి ఉద్యోగాలు అన్ని వస్తాయని ఉండకుండా వస్తాయని మళ్ళీ లాసులు ఎక్కారు కానీ ఇంకో ఛాన్స్ ఇస్తే మొత్తం అభివృద్ధి అయిపోతుంది. భీమవరంలో గ్రంథి శ్రీనివాసరావు గారా అంజిబాబు గారా? అంజిబాబు గారు వస్తారండి సార్. అంజిబాబు గారు జనసేన పార్టీ నుంచి. ఎందుకనన్నా? ఎందుకంటే పోయినసారి మనం చూసుకుంటే జనసేనకి టీడీపీకి 2 ఓట్లు కలిపేస్తే 1,30,000, వైఎస్ఆర్కి 80,000. మహా అయితే పెరిగితే 10,000 ఓట్లు పెరుగుతారేమో వాళ్ళకి. గొప్పగా ఏం చేయలేదు కదా భీమవరం మనోడు చేయడానికి. అందుకే ఈసారి అంజిబాబు ఈసారి ఒక ఛాన్స్ ఇస్తున్నాను. మరి పైన ఎవరు వస్తే బాగుంటది అంటారు? కాంగ్రెస్. పైన కాంగ్రెస్. జగన్మోహన్ కాంగ్రెస్. అదే చిన్న కాంగ్రెస్ పెద్ద కాంగ్రెస్? తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్? తల్లి కాంగ్రెస్. ఓకే, శర్మిల గారు వస్తారంటారా? ఓకే, థ్యాంక్ యూ. నమ్మకం అన్నది. ఓకే.